యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అదేంటండి, వీపు వెనుక తట్టు పాపములన్నీ పారవేయటం ఏంటి అనే కదా? అవునండి, ప్రభు యేసుక్రీస్తు వారి స్వయాన వీపు వెనుక తట్టు మన పాపాలన్నీ పారవేసి ఉన్నారండి. అదేలాగు అని అంటే, ఇప్పుడు మన పాపాలన్నీ ఆయన వీపు వెనుక తట్టు పారవేసినప్పుడు ఎప్పటికీ నేను దాని గురించి జ్ఞాపకం చేసుకోను. అంటే ఏంటండి, వెనక్కి తిరిగి చూస్తేనే అది కనబడుతుంది. అంటే నేను ఇంకెప్పటికీ వెనక్కి తిరిగి చూడను, నేను దాన్ని జ్ఞాపకం చేసుకోను అంటున్నాడండి. మనుషులు అయితే ఏం చేస్తామండి, తెలుసో తెలియక పాపాలు చేసినప్పుడు, లేదంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఎవరికన్నా మనం పంచుకుంటున్నప్పుడు అవన్నీ వాళ్ళు అప్పుడు విని ఉన్నట్టే ఉండి, తర్వాత ఎప్పుడన్నా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు, అదిగో నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, నువ్వు అప్పుడు అలా అన్నావు, నువ్వు ఇప్పుడు ఇలా అన్నావు అని ఎత్తి 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 మరీ బాధ పెడుతూ ఉంటారండి. మన తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి, నీ పాపాలన్నీ నేను క్షమించాను, నా వీపు వెనకాల పారవేసి ఉన్నాను కాబట్టి నువ్వు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. మరెప్పుడు నువ్వు గనక చెయ్యొద్దని కోరుకుంటున్నారండి. అది ఎప్పుడు అంటే, మన మనసారా ప్రభు యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రభు యేసుక్రీస్తు ప్రభువా నన్ను మనసారా క్షమించువా, నా పాపాలన్నీ క్షమించువా, నీ రక్తంతో శుద్ధీకరించువా, నా హృదయంలోకి రావా అని అడిగి కనుక మనం ఈ రకంగా మనం అడిగినట్లయితే మన పాపాలన్నీ ఆయన వీపు వెనక తట్టు పడవేసుకుని ఉంటాడు. కాబట్టి ఎప్పటికీ దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. మనుషులు ఎప్పుడు ఏది అవసరం ఉన్నట్టుగా ఏదో రూపంలో మనం చేసిన అన్ని తప్పిదాలన్నీ గుర్తు చేసి ఇచ్చేస్తూ ఉంటారు. వేశ్య అనే స్త్రీ అండి, తను చేసిన పాపానికి రోత జీవితానికి అందరూ అక్కడ రాళ్ళ వేసి తన్ని హింసిస్తున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆమె ఇంకా భరించలేక అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉండి తాళలేక బాధని ప్రభు వారి పాదాల చెంతను పడి దుఃఖిస్తున్న సమయంలో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆమెని ఒక్కటే చెప్పి ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ, మీరందరిలో ఎవరైనా సరే ఒక్క తప్పుకోకుండా చేయకుండా ఉన్న వాళ్ళ ఎవరైనా సరే ఆమెని రాళ్లతో శిక్షించవచ్చు అని చెప్పి ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా చేయగలిగారేనండి? ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ పాపం చేసి ఉన్న వాళ్ళే. వాళ్ళ పాపాలు వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ స్త్రీని యేసు ప్రభు వారు ఏమని ఉన్నారండి, అమ్మ నువ్వు ఎప్పుడు ఇంకా ఈ పాత జీవితం రోత జీవితం జీవించొద్దు, నువ్వు విడిచిపెట్టి రోత జీవితాన్ని చక్కగా జీవించన్నప్పుడు ఆ స్త్రీ ఎమ్మటే ఆ క్షణాన్ని ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వారినే తన సొంత రక్షకుడిగా అంగీకరించి నిత్య జీవితం కోసం తను ముందు కొనసాగడం జరిగిందండి. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మనల్ని కూడా అలాగే కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా నీ పాపాలన్నీ నేను క్షమించి ఉన్నాను, నా వీపు వెనక తట్టు పారవేసి ఉన్నాను అని అంటున్నాడు. మరలా సముద్ర అగాధ జలంలో పడివేస్తాడంటండి మన పాపాలన్నీ. అంటే మనం తెలుసో తెలియచేసిన పాపాలు అన్ని ఆ సముద్ర అగాధ జలంలో పడేయటం అంటే అసలు ఎవరికి కనపడతాయండి, మరీ పడివేస్తాడంటండి. అంత గొప్ప దేవుడు మనకి ఈ వాగ్దానం ద్వారా నేనున్నాను, మీ పాపశాపాలన్నీ నేను భరించి ఉన్నాను, మీరు దేనికి చింతపడాల్సిన అవసరం లేదు, మీ పాపాలన్నీ నా వీపు వెనుక తట్టు పడివేసి ఉన్నాను. కాబట్టి మీరు ఎప్పటికీ ఇంకా దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. పాత జీవితం అనేది మీరు విడిచిపెట్టి నూతన జీవితం అనేది మనం జీవించాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాగ్దానం ప్రకారం మనందరం ఆ విధంగా నూతన జీవితం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.